హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా పదండి. ప్రజెంట్ నేను వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో 14వదైన మాదేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నానండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోకల్ పీపుల్స్ మాత్రం ఆలోపి దేవి అని పిలుస్తారు, అలాగే ఆలోపి శంకరి అని కూడా పిలుస్తారండి. క్రౌడ్ చూసారా ఎట్లా ఉన్నారో, ఫుల్గా ఉన్నారు కదా. అంతా ప్రయాగరాజు కుంభమేళ కూర్చున్న వాళ్ళందరూ కూడా టెంపుల్కి వస్తున్నారు అనమాట. సో దర్శనం కోసం వెయిటింగ్. ప్రజెంట్ అయితే బంద్ చేసి ఉంది. సో వన్స్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ఆర్ట్ అయితే చూడండి, అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉంది కదా. సతీదేవి తాలూకా హిస్టరీ అనమాట. అష్టాదశ శక్తిపీఠాలు ఫేమస్ అయిన 18 ఉన్నాయి, అందులో ఇది 14th అనమాట. సో అమ్మవారికి ఇక్కడ ఓన్లీ ఉయ్యాల రూపంలో ఉంటారండి. విగ్రహం లేని ఏకైక శక్తిపీఠం అనమాట ఇదే. ఓన్లీ ఉయ్యాల రూపంలోనే ఉంటారు. అమ్మవారు కనిపించరు, బాహ్య రూపంలో అమ్మవారు ఉంటారని భక్తుల యొక్క నమ్మకం అనమాట. ఇక్కడ డిజైన్ అది మస్తు ఉంది కదా. వావ్, అమ్మవారిని శంకరుడు తీసుకొస్తున్నట్టు. వాటి డ్రాయింగ్ అమ్మవారి కోసం. చెప్తే ప్యాకెట్ 100కా 40 రూపీస్. దర్శనంకి ఎలా చేస్తున్నట్టు ఉన్నారండి. దర్శనం చేసుకున్నాక మిగతా మాట్లాడుకుందాం. వాళ్ళు పోతురు, అలా నడుస్తుంది. అమ్మవారి శక్తిపీఠంలో అలా వచ్చారండి. దర్శనం లైన్లో ఉన్నాం. దర్శనంగా తింటున్నాం. దర్శనం అయ్యాక మిగతా విషయాలు మాట్లాడతాం. క్యూ లైన్లో ఉన్నాం. అసలు ఈ అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఏంటి, ఎలా ఏర్పడ్డాయి అనేది జస్ట్ బ్రీఫ్ గా చెప్తా అండి. నేను ఈ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఆల్రెడీ మన దాక్షరామ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక విషయానికి వస్తే, దక్షుడు బిడ్డ అయిన సతీదేవి దక్షుని అంగీకారం లేకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. దీంతో దక్షుడు సతీదేవితో మాట్లాడడం మానేస్తాడు. అలా జరుగుతుండగా ఒక రోజు దక్షుడు ఒక యజ్ఞం చేస్తాడు. ఈ యజ్ఞానికి సతీదేవిని శివుణ్ణి తప్ప దేవతలు అందరిని ఆహ్వానిస్తాడు. అప్పుడు సతీదేవి పుట్టింటి మీద ప్రేమతో పిలవకపోయినా శివుణ్ణి ఒప్పించి యజ్ఞానికి వెళ్లి అవమానపడుతుంది. అక్కడ దక్షుడు శివుని నానా మాటలు అనడంతో కోపం అలాగే బాధ ఆపుకోలేక అదే యజ్ఞగుండంలో సతీదేవి సజీవ దానం చేసుకుంటుంది. అంతే కదా, తన ముందే తన భర్తని తిడుతుంటే ఏ భార్య సహించదు కదా. ఈ విషయం తీసుకున్న శివుడు ఉగ్ర రూపంతో అక్కడికి వచ్చి సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని పిచ్చిగా తాండవం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అది చూసిన విష్ణుమూర్తి శివుడు సతీదేవి శరీరం ఉన్నంత వరకు ఇలానే చేస్తాడు, అది ముల్లోకాలకు ప్రమాదమని గ్రహించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేస్తాడు. ఆ ముక్కలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. ఆ ముక్కలో అమ్మవారి కుడి చేయి ఇక్కడ పడిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లేస్ అనమాట. అది అష్టాదశ శక్తిపీఠాల యొక్క స్టోరీ. సైనింగ్ ఆఫ్ ప్రయాగరాజ్ అమ్మవారి టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.